మన ఆలయంలో ఉన్నటువంటి ఉపాలయాల్లో కాశీ విశ్వేశ్వర స్వామి ఈ యొక్క పరమేశ్వరుడి ఆ కాలంలో ఉన్నటువంటి రెడ్డి రాజుల పరిపాలన స్వామిని ప్రదర్శించడం జరిగింది. కోటిలింగాల నుంచి తీసుకొచ్చి మన కోటేశ్వర స్వామి ప్రదర్శించడం జరిగింది. లోపల ఆలయం లోపల ఉన్నటువంటి ఉత్సవమూర్తులు ప్రతి మహాశివరాత్రి కూడా విశేషంగా స్వామివారికి కళ్యాణ మహోత్సవం జరపడం, తదుపరి అన్నదాన కార్యక్రమం జరపడుతుంది. శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఉత్సవమూర్తులు ప్రతి శుద్ధ షష్ఠి కూడా ఈ యొక్క స్వామివారికి విశేషంగా కళ్యాణ మహోత్సవం జరపడుతుంది. కాలసర్ప దోషాలకు కానీ ఉన్నటువంటి గ్రహ దోషాలు ఏదున్నటువంటి సుబ్రహ్మణ్య స్వామివారి కళ్యాణ మహోత్సవం జరపడితే సకల కార్యాలు కూడా సిద్ధిస్తాయని చెప్పి భక్తుల యొక్క ప్రగాఢ నమ్మకం. రామేశ్వరం నుంచి తీసుకొచ్చి ఇక్కడ రామలింగేశ్వర స్వామిని అప్పటి కాలంలో ప్రతిష్ఠించడం జరిగింది. క్షేత్రపాలకుడు యొక్క వీరభద్ర స్వామి ప్రతి ఆదివారం కూడా విశేషంగా స్వామివారికి అభిషేక కార్యక్రమం జరపడుతుంది. తదుపరి అష్టోత్తర నీరాజన మంత్ర పుష్పం జరపడుతుంది. వీరభద్రాయ విద్మహే మహారౌద్రాయ ధీమహి వీరభద్ర ప్రచోదయ మహాకాళ్యేశ విద్మహే భద్రవ తన్నో భద్రకాళి ప్రచోదయాత్